శ్రీరాములు గారు చాలా చక్కగా రాశారండి. అస్సే చూషివశే ఉషే చెవుడషే అశ్లాగషే ఏమిషే విషావజ్జుల వారి బురినష ఆ విసాయి కిషారుషే విసండంతటి వాడే ఏండ్లు పదిషే వెయ్యేండ్లకి ఈడేనుషే అసే బుర్రికి ఈడషే వయసు దేముంచుందిలే మంచి వర్చస్సే ఎందురు శ్రోత్రియోత్తమ కుల స్త్రీల ఆంధ్రదేశమునందని ఆయన ఈ బ్రాహ్మణ స్త్రీలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు అనేది 18వ శతాబ్దంలో రాశాడు ఆయన కూడా. మనకు ఒక 120 ఏళ్ల కింద 130 ఏళ్ల కిందట రాసిన పద్యాలు ఇవి. అప్పట్లో అసే ఉషే ఇలా ఉండేవి పదాలు, ఇలా ఉండేవి. అట్లాగే ఇప్పుడు ఉమామహేశ్వరరావు ఉమాయి అంటారు, ఇప్పుడు రమాదేవి అనే అమ్మాయిని రమాయి అంటారు. ఇప్పుడు అవి లేవుగా, లేవు. అలా భాష ఎప్పుడూ ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక అంటే వాగ్గేయకారులు ఉన్న సమయంలో అన్నమయ్య, త్యాగరాజ స్వామి వీళ్ళందరూ ఉన్న సమయంలో వాడిన భాష తర్వాత రూపాంతరం చెంది ఆ తర్వాత మళ్ళీ వ్యవహారిక భాషలోకి వచ్చింది గిడుగు రామ్మూర్తి పంతులు వారి. గిడుగు రామ్మూర్తి పంతులు గారి వల్ల ఏమైందంటే కావ్య భాషలో మాట్లాడటం, గ్రాంధికమైన భాషలో మాట్లాడటం, ఇది చాలా గొప్పగా పరిగణింపబడుతూ ఉండేది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్లో మాట్లాడటం. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు చూడండి, ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఒక 3-4 వాక్యాలు ఇంగ్లీష్లో మాట్లాడి నేనేంటంటే ఐ మీన్ అంటూ మళ్ళీ మొదలెడతాడు. ఇట్లా అక్కడక్కడ తెలుగు పదాలు మాట్లాడుతూ ఇది అట్లా ఇవాళ ఫ్యాషను. వాళ్ళ గ్రాంధిక భాషలో మాట్లాడటం అది బాగా ఒక టీవీ అనమాట, ఒక దర్పం, ఒక గొప్పదనం అనమాట, వాళ్ళ గొప్పదనం.